నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా హిందూ ఆలయాలు పునరుద్ధరించబడుతున్నాయి. తవ్విన కొద్దీ డొంక బయటపడినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్లో కొన్ని పదుల సంవత్సరాల క్రితం మూతపడిపోయినటువంటి ఆలయాలు బయటపడుతున్నాయి. దాంట్లో భాగంగానే తాజాగా సంభాల్లో 46 సంవత్సరాల క్రితం మూసివేయబడినటువంటి ఒక శివాలయం మళ్ళీ తెరుచుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ యథావిధిగా పూజలు, వ్రతాలు, హోమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కాశీలో మోదీ గారి నియోజకవర్గం, అక్కడ కూడా 1000 సంవత్సరాల పురాతన ఆలయం తాజాగా మళ్ళీ తెరుచుకోవడం జరిగింది. అలాగే చాలా ఆలయాలు సంభాల్లో మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాత ఎప్పుడో మూసేయబడినటువంటి ఆలయాలు, ధ్వంసం అయిపోయినటువంటి ఆలయాలు, వాటి మీద అక్రమ కట్టడాలు కట్టేసినటువంటి చాలా ఆలయాలు, హిందూ ఆలయాలు, శివాలయం కావచ్చు, హనుమాన్ ఆలయాలు కావచ్చు, చాలా ఒక్కొక్కటిగా ఈ బయటపడుతూ ఉన్నాయి. ఇది శుభ పరిణామం. చాలామంది హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొప్పతనం, ఘనత తప్పకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఇవ్వాల్సిందే. అయితే పర్టిక్యులర్గా సంభాల్ గురించి గత కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. వార్తల్లో నిలుస్తోంది సంభాల్ గురించి కొన్ని హిస్టారికల్, కొంత చారిత్రక నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంభాల్ బేసిక్గా మత ఘర్షణలు జరగడం అనేది కొత్త కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 16 సార్లు మత కల్లోలాలు జరిగాయి. 1-2 సార్లు కాదు, 16 సార్లు మత కల్లోలాలు జరిగాయి. ఈ మొత్తం మీద చూసుకుంటే సుమారుగా 213 మంది చనిపోయారు. సో సాడ్. ఈ 213 మందిలో కూడా చాలామంది, అంటే 209 మంది హిందువులేనట. ఇది కొన్ని గణాంకాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఈ 213 మందిలో 209 మంది హిందువులే కావడం విశేషం. ఈ 16 సార్లు చిన్నా చితకా సంఘటనలు జరిగాయి. 1978లో మాత్రం చాలా పెద్ద మత ఘర్షణ జరిగింది, మత కల్లోలం చెలరేగింది. ఆ 1978లో సుమారుగా 184 మంది చనిపోయారు. సో ఒక్క సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుందంటే గతంలో పరిపాలించినటువంటి పాలకులు హిందువుల్ని తరిమేశారు. హిందువులపై దాడులు జరిగాయి. హిందువులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హిందూ ఆలయాలు ఉన్నాయి కదా, ఆ హిందూ ఆలయాలను ఏం చేశారంటే చాలా వరకు ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. విగ్రహాల్ని ధ్వంసం చేయడము, కొన్ని చోట్ల విగ్రహాల్ని నామరూపాలు లేకుండా చేసేయడం, బావిలో పడేసేయడము, ఆ కట్టడాల మీద, ఆ ఆలయాల మీద, హిందూ ఆలయాల మీద, అది ఏదైనా కావచ్చు, హనుమాన్ మందిరం కావచ్చు, శివాలయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దేవీ దేవతల ఆలయాలు ఏవైనా కావచ్చు, వాటి రూపురేఖలు మార్చేసి వాటి మీద అక్రమ కట్టడాలు కట్టేసి, లేకపోతే కొన్ని చోట్ల మసీదులు నిర్మించడం జరిగింది. అంటే హిందువుల ఆలయాల ఆనవాళ్ళు ఏవి కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా జరిగింది. ఇది గత చరిత్ర. అయితే ఇది ఎలా బయటపడింది? ఈ ఆలయాలు, పాత పురాతన ఆలయాలన్నీ కూడా ఎలా బయటపడుతున్నాయంటే కనుక, యూపీ ప్రభుత్వం గత కొంతకాలంగా అక్రమ కట్టడాల్ని గుర్తించేటువంటి పనిలో పడింది. ఎక్కడెక్కడ ఉన్నాయో అవి అక్రమ నిర్మాణాలు, మందిరాలే కానో మసీదులే కానో అక్కర్లేదు, అక్రమ నిర్మాణాలు ఏవైనా కూడా వాటిని గుర్తించే పనిలో పడింది. వాటిని కూల్చేయడం చట్టబద్ధంగానే, అది చట్టాన్ని చేతిలోకి తీసుకుని కాదు, చట్టబద్ధంగానే వాటిని కూల్చేయడం జరుగుతోంది. అక్రమ కట్టడాలతో పాటు అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు, అంటే గవర్నమెంట్ నుంచి కాకుండా విద్యుత్ చౌర్యం, దొంగతనం మనం చాలా చోట్ల చూస్తుంటాం దేశంలో. మన ఓల్డ్ సిటీలో కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలామంది అసలు అధికారులు కరెంటు బిల్లు వసూలు చేయడం అంటే ఒక పెద్ద సవాలే. సరే, ఇది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఈ దొంగ విద్యుత్ కనెక్షన్లు ఎవరెవరైతే ఉన్నాయో, ఎవరెవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకునేటువంటి పనిలో పడింది యూపీ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే సర్వే చేస్తున్నారు, చాలా సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే ఈ సంభాల్లో తాజాగా బయటపడినటువంటి ఈ శివాలయం అనేది ఆ విధంగానే బయటపడింది. 46 years కిందట మూసేశారు. ఇప్పుడు ఆ ఆలయం, శివాలయం బయటపడింది. పూజలు, వ్రతాలు మళ్ళీ వచ్చి హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సర్వేలో
100 ఇళ్లను సర్వే చేస్తే ఈ 100 ఇళ్లలో చాలా వరకు అక్రమ నిర్మాణాలను తేలి అక్రమ నిర్మాణాల సంగతి అక్కడ పక్కన పెడితే అదొక విషయం అయితే, రెండోది ఈ 100లో కనీసం 90 నుంచి 95 వరకు అసలు దొంగతనం చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కాకుండా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, అక్రమ కనెక్షన్లో. ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ సంభాల్లో ఎంపీ, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ, అతని పేరు ఏంటంటే జియావుర్ రహమాన్ బర్క్. ఈ జియావుర్ రహమాన్ బర్క్ అనేటువంటి ఎంపీ, అతనికి ఏం మరి పోయే కాలం అని అనుకోవాలి. డబ్బులకి ఎంపీకి ఒక ప్రజాప్రతినిధి అలా చేయడానికి సిగ్గుండాలి. అతను కూడా కరెంటు దొంగతనం చేస్తూ అఫీషియల్ కనెక్షన్ ఏమి లేకుండా అతను కూడా కరెంటు దొంగతనం చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే అతని దగ్గర నుంచి, ఆ జియావుర్ రహమాన్ దగ్గర నుంచి 5.2 లక్షలు అంటే 5,02 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగింది. అతని దగ్గర నుంచి మంచి పని చేశారు. జరిమానా విధించడంతో పాటు మళ్ళీ అతని చేత సక్రమంగా కనెక్షన్ తీసుకో బాబు అని చెప్పి అతని చేత ఫ్రెష్గా ఒక అప్లికేషన్ కూడా పెట్టించడం జరిగింది. సో ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అధికారులు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఆలయాలు, పాత హిందూ ఆలయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అది సంభాల్లో కావచ్చు, అలాగే కాశీలో ఈ 1000 సంవత్సరాల పురాతన ఆలయం కావచ్చు. అయితే దీనంతటికీ కూడా ఈ ప్రాసెస్ అంతటికీ కూడా కారణం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్నటువంటి చొరవ. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో అతన్ని మించిన వారు లేరు అని చెప్పాలి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంతో పాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ చూసుకున్నా కూడా చాలా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో యూపీ. అలాగే $1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించడానికి 5 సంవత్సరాల్లో చేరుకోవడానికి యోగి టార్గెట్గా పెట్టుకున్నారు. సో అది తప్పకుండా నెరవేరాలని మనం కోరుకుందాం. ఇక జీడిపి చూసుకున్నా కూడా $310 బిలియన్ నుంచి $320 బిలియన్, అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో $310 బిలియన్ అయితే 2024-25 సంవత్సరానికి గాను అది $320 బిలియన్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ఉత్తరప్రదేశ్ భారతదేశంలో ముందుకెళ్తోంది. అందుకనే యోగి గవర్నెన్స్ అనేది ప్రతి రాష్ట్రంలో కావాలని చాలామంది చెబుతూ ఉన్నారు. ఏ విషయంలో చూసుకున్నా, డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నా, లా అండ్ ఆర్డర్ విషయంలో చూసుకున్నా, వీటన్నిటికీ మించి సాంస్కృతిక పునరుజ్జీవనం, కల్చరల్ ఆస్పెక్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. గతంలో ఏ విధంగా అయితే హిందువులని ఇబ్బంది పెట్టారో, హిందువుల దేవీ దేవతల విగ్రహాలను ఏ విధంగా ధ్వంసం చేశారో, వాటన్నిటినీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని యోగి తన భుజాల మీద వేసుకున్నారు. అయోధ్యలో మనందరం చూసాం, రామాలయాన్ని నిర్మించుకున్నాం. ఆ క్రెడిట్ తప్పకుండా అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పాత ఆలయాలన్నీ పునరుద్ధరణ కార్యక్రమం కూడా అతను త్వరగా చేస్తున్నారు. ఇంకా చూడాలి మరి ఈ సెర్చ్ ఆపరేషన్లో ఇంకా ఎన్ని పాత హిందూ ఆలయాలు బయటపడతాయని. ఏదైనా కూడా ఇది శుభ పరిణామం. మరింత వేగంగా ఇంకా యూపీ ముందుకు అడుగేయాలని భావిద్దాం. అలాగే యూపీని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం. మరొక ప్రత్యేకమైనటువంటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.